మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2026లో అత్యంత అద్భుతంగా మీ జీవితం గడవాలి అని అనుకున్నట్టయితే గురువు అధిపతిగా ఉంటూ ఉన్నాడు మనకు 2026లో. కనుక అత్యంత శుభాలు కలగాలి అని అనుకున్న మీ ఇంటిలో గృహ బాధలు తొలగిపోవాలి అని అనుకున్నా కూడా నేను చెప్పేటువంటి రెమెడీ ధనాభివృద్ధి కావాలి అని అనుకునేటువంటి వారు ఈ రెమెడీ ఇప్పటి వరకు ఎవరు చెప్పని రెమెడీ, అత్యంత మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎంతటి అదృష్టము అంటే వీడియో చూసేటువంటి వారు నిజంగా నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా అదృష్టమైనటువంటి పరిస్థితి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకోవాలి. పసుపు కొమ్ములను తీసుకొని వీటిని కొంత నీటిలో నానబెట్టాలి. పసుపు కొమ్ములను నీటిలో నానబెట్టి వీటన్నిటినీ కూడా మీ యొక్క గోరుతో చుంచాలి, చిన్న చిన్న కట్ చేయాలి. కత్తెరతో కానీ చాకుతో కానీ కాకుండా మీ గోర్లతో ప్రతి పసుపు కొమ్మును కూడా కట్ చేయాలి. కట్ చేయాలి అంటే చిన్న చిన్న ముక్కలు, అంటే లైక్ మనకు ఒక చిక్కుడు గింజలో సగం, ఒక కందిపప్పు సైజు ఉండేటువంటి విధంగా చిన్న చిన్నగా కట్ చేయండి. నానబెడితే మెత్తగా అవుతుంది, ఇలా అంటే విరిగిపోతుంది. సో ఇట్లా 218 లెక్క పెట్టుకుంటూ చేయాలి మనం. 218 అనేటువంటి సంఖ్య చాలా అంటే చాలా అవసరము. 218 సంఖ్య అవసరము. ఎందుకంటే ఒక 10 నిమిషాలు పావు గంట నానబెడితే చాలు, పసుపు కొమ్ములు కాస్త మెత్తగా అయిపోతాయి. ఉట్టిగానే ఇట్లా చుంచితే వచ్చేస్తవి. ఇక లేదు అనుకునేటువంటి క్రమంలో మీరు మ్యాక్సిమం లేదు అనుకునే క్రమంలో, మాకు చేత కాదు అనుకునేటువంటి క్రమంలో వాటిని విరగ్గొట్టినా పర్వాలేదు, చూసుకోండి. వాటిని కత్తెరతో కానీ చాకు మాత్రం పెట్టి యూజ్ చేయొద్దు. సో ఈ విధంగా, ఎందుకంటే ఇది చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని చక్కగా కూడా చక్కటి సూది, గట్టి దారం తీసుకోండి. ఒక సూది, ఒక గట్టి దారం తీసుకోండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే జాతకరీత్యా మనకు కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు వస్తాయి. 2025లో ఈ చాలామంది మీనరాశి కానీ, మేషరాశి కానీ, సింహరాశి కానీ, మనకు కన్యారాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మకర రాశి వారు కానివ్వండి, ఇక వృశ్చిక రాశి వారు అయితే 2021 ఆగస్టు నుంచి అసలు బాగాలేదు మీ వ్యవస్థ. మేషరాశి వారికి 2024 ఆగస్టు నుంచి బాగాలేదు మీ వ్యవస్థ. ఆగస్టు 4 లేదా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి. ఇక కర్కాటక రాశి వారికి ఆల్సో లాస్ట్ 2025 హెల్త్ రిలేటెడ్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, గృహ నిర్మాణ అవకాశాలు వచ్చినా చేజార్చుకోవడాలు కానీ ఎన్నెన్నో కూడా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళడాలు, ఇలాంటివి 2028 ఆగస్టు నుండి ఒక 1-2 ఇయర్స్ బాగాలేదు వీరి వ్యవస్థ. ఇట్లా చూసుకుంటూ పోతే కన్యారాశి, సింహరాశి వారికి, ఇట్లా మకర రాశి, ఇందాక చెప్పుకున్నటువంటివి, మొత్తం మీద ఇట్టి రాశులలో తప్పకుండా మీరందరూ కూడా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా అదేవిధంగా గృహ సమస్యలన్నీ తీరిపోతాయి. అసలు ఎంతటి వైబ్రేషన్ అంటే అంతటి వైబ్రేషన్ ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా ఒక గురువారం రోజు చక్కగా కూడా ఒక దారానికి గుచ్చాలి. మొత్తము కూడా గురువారం రోజే నానబెట్టండి, గురువారం రోజే కట్ చేయండి, గురువారం రోజే దారంలాగా కూర్చోండి. సుమారుగా ఒక 6 ఫీట్ చేసుకోండి. 6 ఫీట్ 6 మీటర్ల పొడవు చేసుకొని దాన్ని 2 వరుసలు చేయండి. 2 వరుసలు చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మము కానీ, ప్రధాన గేటుకైనా కూడా, బయట గేటుకైనా దాన్ని వేలాడదీయండి. లేదా మీ ప్రధాన గుమ్మానికైనా కూడా చక్కగా ఇట్లా షేప్ వచ్చే విధంగా ముందు ఇక్కడ కట్టండి, మళ్ళీ ఇట్లా రండి, మళ్ళీ ఇట్లా రండి, ఇట్లా షేప్ వచ్చే విధంగా మీరు
దీనిని కట్టే ప్రయత్నం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి గురువు యొక్క బలము జాతకములో కానీ మీ ఇంట్లో కానీ ఉన్నటువంటి గురుదోషాలు, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడమే కాకుండా అప్పుల బాధ నుండి కూడా విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది ఎప్పుడైనా గురువారం రోజు మొదలు పెట్టండి. గురువారం రోజు చేసుకునే ప్రయత్నం చేయండి. 100కు 100% కూడా ఇంట్లో దుష్ట గ్రహ బాధలు అన్నీ తొలగిపోయి ధనాభివృద్ధి కలిగేటువంటి పరిణామాలు మనకు చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఆల్ ద బెస్ట్.